శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. రాజమౌళి గారు మహేష్ బాబు గారి కాంబినేషన్ లో ఒక భారీ సినిమా రాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మన రామోజీ ఫిలిం సిటీలో రేపు ఒక భారీ ఈవెంట్ ఉంది. అక్కడికి వెళ్ళడానికి ఇంతకుముందు ఏ ఈవెంట్ అయినా కూడా ఎవరైనా వెళ్ళొచ్చు. ఇక్కడ ఏంటంటే చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అలో లేదు, ఇన్సిడెంట్ జరుగుతున్నాయి, చనిపోతున్నారు అని చెప్పేసి. సో ఈ రూల్స్ కి మీరు అగ్రీ చేస్తారా? లేదు లేదు, మంచి మాటే కదా అది. ఇట్లాంటి ఈవెంట్లకి మరి మళ్ళీ మన రాజమౌళి ఈవెంట్ అంటే మామూలు కాదు, ప్రజలు ప్రపంచంగా పోతారు మన ఒంటి మీద సోయి మనకే లేకుండా. మరి రాజమౌళి సార్ మంచి చెప్పిండు, బాగా చెప్పిండు అనమాట. నిజంగా అట్లాంటి రూల్ ప్రతి వాళ్ళు పెట్టాలి. మన రాజమౌళి అన్న పెట్టినట్టు అందరు అట్నే పెడితే ప్రజలకు సగమైన సిగ్గు వచ్చి వాళ్ళ ఒంటి మీద వాళ్ళకి భయం వచ్చి, ఈ వచ్చిన వాళ్ళకి వాళ్ళ ఒంటి మీద వాళ్ళకి భయం ఉంటుంది. అక్కడ పోయిన తర్వాత వాళ్ళకి పేరు రాదు, అంతా బాగుంటుంది. ఆయన పెట్టిన రూల్ బాగానే ఉంది. మనము పుష్ప 2 అప్పుడు కానీ కొన్ని రాజకీయ మీటింగ్స్ లలో కూడా ఫ్యామిలీతోని చిన్న పిల్లలతో తీసుకొని వెళ్ళడం కానీ అక్కడ తొక్కిసలాట, కొంతమంది చనిపోవడం ఇట్లాంటివి అవును. ఇక్కడ అట్లాంటి జరగకూడదు. మహేష్ బాబు గారు కాబట్టి లేడీ ఫ్యాన్స్ ఫ్రీ బస్ లో ఎక్కువ వస్తారని చెప్పేసి కూడా ఇట్లాంటి రూల్స్ పెట్టారు. అవును. ఇప్పుడు మీకు జనాలకి మంచి అంటే కొంతమంది దీన్ని కూడా తప్పు పడుతున్నారు, రాజమౌళి వాళ్ళని హీరోని చూడకుండా చేస్తున్నాడు అని చెప్పేసి. సిగ్గుండాల దీన్ని కూడా తప్పు పెడితే మన కోసమే కదా మంచి చెప్పేది. మంచి చెప్పినప్పుడు వెనకపోతే మరి ఇంకా పోయి ప్రాణం తీసుకొని ఎవరి మీద పెట్టాలి నిందా? అభిమానం ఉండాలి కానీ పిచ్చి ఉండకూడదు. నేను అదే మన కోసం మనం ఇప్పుడు నీ ప్రాణం పోయింది, ఆయన ఎన్ని కోట్లు ఇచ్చినా తిరిగి తీసుకురాలేము కదా. మన కోసమే మంచి చెప్పిండు. అందుకే మన ఇప్పుడు రాజమౌళి అన్న చెప్పింది, అందుకే దయచేసి వినాలా ఈ రూల్. బాబు గారి కాంబినేషన్ అంటేనే మన దేశమే కాకుండా ఇతర దేశాలు కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే రామోజీ ఫిలిం సిటీలో రేపు ఒక భారీ ఈవెంట్ ఉంది. సో దీనికి ప్రజెంట్ గ్లోబ్ ట్రాటర్ అనే ఒక పేరు కూడా అంటూ ఉన్నారు. టైటిల్ అనౌన్స్మెంట్ కూడా రేపే ఉంటది అంటున్నారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే రాజమౌళి గారు ఈవెంట్ కి అలో చేయాలి అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అలో లేదు అని చెప్పి. సో ఈ రూల్స్ మంచిది అనుకుంటున్నారా కాదనుకుంటున్నారా? నేను మంచిదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తే ప్రతి చోట స్టాంపేజ్ ఎక్కువ జరుగుతుంది, అంటే తొక్కిసలాట జరుగుతూ ఉన్నాయి. అంటే క్రికెట్ కాడ కావచ్చు, మూవీస్ ఈవెంట్స్, పాలిటిక్స్ కూడా జరుగుతున్నాయి. కాకపోతే పాలిటిక్స్ కామన్, ఈ మూవీ వాడికి క్రికెట్ వాడికి బ్యాడ్ నేమ్ వస్తుంది. రేపు ఆయన మూవీకి ఇంపాక్ట్ పడటం లేకపోతే వాళ్ళకి ఏదన్నా ఇద్దనే ఉద్దేశం వల్ల రాజమౌళి గారు ఇలాంటివి పెట్టారు. పైగా కార్డ్స్ కూడా ఆన్లైన్ లో చూపిస్తే అలో లేదు, ఓన్లీ ఫిజికల్ గా అంటే మన దగ్గర కార్డు ఉంటేనే అలో లాగా ఆయన కొన్ని రూల్స్ పెట్టారు. ఇలా ప్రతి ఒక్కరు చేస్తే మంచిది. ఎందుకంటే పబ్లిక్ కి కానీ వాళ్ళకి కానీ ఎక్కువ డ్యామేజ్ కాకుండా మూవీకి కానీ అసలు ఫస్ట్ మనం మూవీ చూడాలని బతకాలి కదా. నువ్వు అక్కడ తొక్కిసలాటలోని పోతే ఇంక రిలీజ్కి ఏం చూస్తావు, నీకు నేమ్ ఏం తెలుస్తుంది. అందుకని పిల్లలు ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు వెళ్ళకపోయినా నష్టం లేదు. ఎలాగో టీవీలో మొబైల్లో టెలికాస్ట్ అవుతా ఉంటే చూడొచ్చు, లైవ్ మనం ఏదైనా వీరాభిమాని ఉండి వెళ్ళాలనే ఉత్సాహం వెళ్ళండి. వెళ్ళాం వద్దా సరదాగా వెళ్ళిపోయి అక్కడ ఇబ్బంది పడద్దు. ఎందుకంటే ఆ ఫ్లోటింగ్ అలా ఉంటది అక్కడ. దీన్ని కూడా కొంతమంది తప్పుగా ట్రోల్ చేస్తున్నారు. రాజమౌళి హీరోని చూడకుండా మీరు మమ్మల్ని ఇక్కడికే కట్టిస్తున్నారు, మీకు మంచిది కాదు, మేము సినిమా చూడము అనే విధంగా బ్యాడ్ గా పోర్ట్రేట్ చేస్తున్నారు. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఎవరు యూత్ కే లేకపోతే ఎవరు అంటున్నారు? ఈ విధంగా రూల్స్ పెట్టారు కదా. సో ఈ రూల్స్ వల్ల మేము ఈవెంట్ కి రాలేకపోతున్నాము, మీరు మమ్మల్ని అని చెప్పేసి రాజమౌళి గారిని ట్రోల్ చేస్తున్నారు. అదే రూల్స్ అనేది పబ్లిక్ మంచి కోసం వాళ్ళ కేరింగ్ ఉంటదని చెప్పేసి పెట్టారు. చిన్నపిల్లలు అంటే మైనర్ కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, లేదా ఓల్డ్ ఏజ్ అంటే పెద్ద ఏజ్ వాళ్ళు వాళ్ళ వరకు నో చెప్పారు. ఇంకోటి ఫిజికల్ గా కార్డు ఉందన్నారు, అది వ్యాలిడే, అందులో తప్పేం లేదు. అక్కడికి వచ్చి మీకు ఏదన్నా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అప్పుడు తొక్కిసలాట అయింది, డైరెక్టర్ కి చెడ్డ పేరు, హీరోకి చెడ్డ పేరు, మాకు ఇంత ఇవ్వాలి నష్టపరిహారం అని చెప్పేసి మళ్ళీ ప్రభుత్వాల నుంచి ప్రెజరు, నెగిటివిటీ ఇవన్నీ ఫేస్ చేసే వాళ్ళు ఇవన్నీ చిన్న విమర్శ, వీటికే నష్టం లేదు. రేపు అక్కడ ఏం జరిగితే ఇంకా ఎక్కువ బాధపడాలి. అందుకని ఇది మంచి పద్ధతే. ఇలా ఈ డైరెక్టర్ కాదు పెట్టి కంటిన్యూ చేస్తే మంచిది. ఇదే బెటర్. ప్రికాషన్స్ అక్కడ ఎలాగో ఉంటుందని అనుకుంటున్నా నేను. ఎందుకంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉంటారు. ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు పెడతారు. అలాగో జాగ్రత్తగా వెళ్ళి ఎంజాయ్ చేసి రమ్మని అనుకుంటున్నా, ఎంజాయ్ చేసి వస్తారని.